జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త క్యాబినెట్కి సంబంధించి శాఖల బదలాయింపు కంప్లీట్ చేసింది ప్రభుత్వం. దీన్ని అధికారికంగా ప్రకటించింది. అలానే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. ఆయనకి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు కూడా దక్కాయి. అలానే జనసేన పార్టీకి దక్కినటువంటి శాఖలపైన జనసేన పార్టీ నాయకుల అభిప్రాయం ఏంటి? మరోవైపు మిత్రపక్షాలకి కేటాయించినటువంటి పదవులు శాఖలపైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. ఈ అంశాలపైన విశ్లేషణని మనం చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు. రజనీ గారు, ఈరోజు మంత్రి పదవులకు సంబంధించి కేటాయింపులు జరిగినాయి. అధికారికంగా ప్రకటన వచ్చింది. డిప్యూటీ సీఎం పోస్టు ఒకే ఒక్కరికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. సో ఏంటి జనసేన పార్టీ నాయకుల రియాక్షను? శాఖల విషయంలో ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు? సార్, ఏ శాఖలు ఇచ్చినా వాటికి న్యాయం చేయగల సమర్థులు జన సైనికులు, లేకపోతే జన సైనాని అని భావిస్తుంది. అదే రకంగా ఈరోజు మాకు కేటాయించినటువంటి కందుల దుర్గేష్ గారికి కానీ, నాదెండ్ల మనోహర్ గారికి కానీ, గౌరవ డిప్యూటీ సీఎం గారికి కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ శాఖ అయితే కేటాయించారో ఆ శాఖకి పూర్తి న్యాయం చేయగలిగిన వారు. ఈరోజు పంచాయతీ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి, ఇది ఎంత కీలకము అంటే మహాత్మా గాంధీ గారి ఫస్ట్ స్టెప్ కూడా అక్కడి నుంచే వేశారండి. గ్రామ స్వరాజ్ అంటూ గ్రామీణుల మనసు, అంటే అక్కడ గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజల మనసు చూరుకున్నారు. అంటే రాష్ట్రానికి, దేశానికి పల్లెటూర్లు, పట్టిసీమలు, పట్టుకొమ్మలు అని కొన్ని ఉంటాయి. అవేంటంటే ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళే సిటీకి వెళ్ళేది. గ్రామాల్లో తల్లిదండ్రులు, సిటీలో పిల్లలు ఉంటారు. సో బేస్ ఎక్కడి, వేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే గ్రామాల నుంచే. మనం వేర్లు తడుపుకుంటేనే కదా మొక్క బాగా వృద్ధిగా పెరిగేది. పక్కన పైనుండే కొమ్మలకి లేకపోతే కాయలకి ఎరువులు వేసుకోవడం కాదండి, మొదట్లో ఉండేటువంటి వేళ్ళకి నీళ్లు పోయాలి. అంటే గ్రామీణ ప్రాంతాలని డెవలప్ చేయాలి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకునేలాగా ఉండాలి, లేకపోతే పంచాయతీ ఏరియాలో డెవలప్మెంట్ ఉండాలి. సర్పంచులకి అధికారాలు అప్పట్లోనే మహాత్మా గాంధీ గారు కీలకంగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరో, ఎంపీ ఎవరో పల్లెటూరులకు తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా సర్పంచే. వారి కనుచూపు మేరలో ఉండేదల్లా వాళ్ళ రియల్ హీరో. వాళ్ళకి ఎంఆర్ఓలు, ఎండిఓలు కూడా తెలియదండి అప్పట్లో. కరణీకం అని కరణం గారు, సర్పంచ్ గారు, ఇవే. సర్పంచ్ గారు మనూరికి కొత్త జెండా ఎగురుతుంది అంటూ రంగస్థలంలో చెప్తే ఏంటో అనుకున్నాం. చూసారా? అంటే గ్రామాల్లో మార్పు రావాలి, రంగస్థలంలో కొత్త జెండా ఎగరాలి. అది జనసేన జెండా. బాగుందా కేశవ్ గారు? ఓకే, అంటే మీకు ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఇస్తే మీరు గ్రామాల్లో జనసేన పార్టీ జెండా ఎగరేస్తారంటారా? రంగస్థలంలో కొత్త జెండా వచ్చింది సర్పంచ్ గారు, వినపడిందా అన్నట్టుగా ఉంటుందండి. సో 100%. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు జనరల్ గా అందరూ ఏమనుకున్నారంటే డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ ఇట్లాంటి శాఖలు తీసుకుంటారని అనుకున్నారు. ఈ పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ, ఎందుకు వీటిపైన పర్యావరణం, అటవీ, ఫైనల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం ఇన్నోవేటివ్ కొత్త శాఖలాగా, ఆధునిక శాఖలాగా అనిపిస్తుంది. మిగతా అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఇలాగా అనిపిస్తున్నాయి. ఎందుకు వీటిపైన ఆసక్తి చూపించారు పవన్ కళ్యాణ్ గారు? స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఓన్లీ పార్టీ పాలసీ పక్కన పెట్టి చూస్తే అభివృద్ధి పరంగా కానీ, లేదా అక్కడ చేయాల్సినటువంటి పనుల పరంగా కానీ ఏముంది? సార్, మీకు అదే చెప్తున్నాను, గ్రామమే కాన్సన్ట్రేషన్ సార్. ఈరోజు 40% జగన్ గారి ఓటు కూడా పక్కకి పోయింది గ్రామాల్లోనేంచే ఆయన ఆయువు పట్టు. అటువంటి గ్రామాల్లోనే మళ్ళీ జగన్ గారు, పవన్ గారు, వీరిద్దరికి వ్యత్యాసం ఏంటో అనేది అక్కడ ఉండేటటువంటి గ్రామీణ ప్రజలు తెలుసుకుంటారు. ఎందుకంటే సర్పంచ్ ఈరోజు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని గెలిచిన సర్పంచ్ కనీసం రోడ్లు వేయించలేకపోతే, వేసిన రోడ్లకి డబ్బులు ఇప్పించలేకపోతే, రోడ్లు బాగు చేయించలేకపోతే, శ్మశానానికి గోడ కట్టక శవాన్ని కుక్కలు తీసుకెళ్తే ఎందుకురా నీ సర్పంచ్ మడిచి పక్కన పెట్టుకో అంటే తన చెప్పుతో తాను కొట్టుకున్న దృశ్యాన్ని మనం చూసాం. సర్పంచ్లు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసిన దృశ్యం మనం చూసాం. ఈరోజు జనసేన పునాది నుంచి మళ్ళీ మొదటి నుంచి అన్ని ఏరియాల్లో 175లో మండల స్థాయిలో బూత్ లెవెల్లో డెవలప్ అవ్వాలి అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలండి. సో ఖచ్చితంగా మనము మొదటి నుంచి అనుకున్నదేనండి. ఈరోజు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో ఆయన ఉంటే ఏదైతే పేద ప్రజలు, కౌలు రైతులు, ఎందుకంటే
ఆయన 2 చోట్ల ఓడిపోయాక రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ఆయన సినిమాలు చేసిన డబ్బుల్ని కౌలు రైతుల్లో చనిపోయిన వాళ్ళకి ఇస్తే దాంట్లో సగానికి పైగా వైసీపీ వాళ్ళు, సగంకి తక్కువగా టీడీపీ వాళ్ళు, ఎక్కడో అక్కడక్కడ జన సైనికులు ఉన్నారండి. అంటే కులాలు, మతాలు, పార్టీలు కూడా చూడకుండా ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఒక్కరికి ₹1,00,000 డబ్బిచ్చారు. రైతు కంట నీరు అని సినిమాలో ఒక పాట రాగానే థియేటర్లో మీరు నేను కూడా కంటతడి పెట్టుకుంటాం కేశవ్ గారు. కానీ రియల్గా ఒక రైతు చనిపోతే మాత్రం ఆ ఒక్క పూట కూడా ఎందుకు చనిపోయాడని ఆలోచించాం. అదే రకంగా పంచాయతీలు డెవలప్ అయితేనే అసలు అక్కడి నుంచేనండి ఒక ఎమ్మెల్యే వచ్చేది ఎక్కడి నుంచి అండి? ఈరోజు 10th క్లాస్ ఎక్కడి నుంచి చదువుతాం? ముందు సెకండరీ ఎడ్యుకేషను, ఫస్ట్ ఎడ్యుకేషను, ప్రైమరీ ఎడ్యుకేషన్లు ఇవన్నీ అయ్యాకే కదా. కానీ ఒకే టైం 10th పాస్ అయిపోతున్నారు. ఇప్పుడు షార్ట్ కట్లో ఎమ్మెల్యే మినిస్టరు, షార్ట్ కట్లో ఎంపీ మినిస్టరు. బేస్ ఏం తెలుస్తుంది? రైతుల కష్టాలు ఏం తెలుస్తుంది? సో ఇది బేస్ ఉండాలి సార్. అప్పట్లో మహాత్మా గాంధీ గారు సర్పంచుల మీద, పల్లెటూర్ల మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టారంటే అక్కడి నుంచి వచ్చేవాడే ఎమ్మెల్యే ముందు సర్పంచ్ అయి ఉండాలా, ఊళ్ళో సమస్యలన్నీ తెలిసి ఉండాలా, మండల స్థాయి సమస్యలు తెలిసి ఉండాలి, తర్వాత ఎమ్మెల్యేగా రావాలా. అంతేగాని షార్ట్ కట్ మెథడ్లో డబ్బు ఉంటే రెడ్ కార్పెట్ వేసే రోజులు ఇప్పుడు వచ్చేసినాయి, కానీ అప్పట్లో లేవండి. సో ఇంకొకటి ఏంటంటే ఈ లిస్టులో కేటాయించినటువంటి శాఖలతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే డిప్యూటీ సీఎం అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, ఆయన కేటగిరీ తర్వాత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన శాఖల కేటాయింపు ఉంది. సో ఇది ఎలా చూడాలి? ఎందుకంటే అందరూ మొదటి నుంచి అసలు డిప్యూటీ వద్దు అనేటువంటి డిస్కషన్ జరిగింది, ఇస్తే మళ్ళీ 2-3 ఇస్తారేమో అని చర్చ జరిగింది. సో అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి జాబితా క్లారిటీ ఇచ్చినట్టేనా? జన సైనికులకు సంతృప్తిని ఇచ్చినట్టేనా? 100% అండి. డిప్యూటీ సీఎం మళ్ళీ 2-3 ఇచ్చి మా అన్నయ్యకి ఇస్తే వారితో పాటు మా అన్న అని మళ్ళీ మాకు కోపం వచ్చేదండి. అసలే మాకు కోపాలు ఎక్కువ, మాకు వచ్చిందే ప్రశ్నించడం అని మీరు ఎగతాళి చేస్తారు కదా ఎలాగో. అందుకని అలా ప్రశ్నించే అవకాశం లేకుండా, మా కోపం తెప్పించకుండా, మమ్మల్ని బాధ పెట్టకుండా బాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నారండి. ఎప్పటికీ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అనేటటువంటి మా స్లోగను ఎప్పుడు అంతే ఉంటుందండి. డిప్యూటీ సీఎం అంటే ఆల్మోస్ట్ సీఎం స్థాయి, సీఎం తర్వాత స్థాయి. ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన సీఎం ఇచ్చారా, మనోడు కూడా సీఎంఏ, ముందు వెనకేదో తోక ఉంటుందంట డిప్యూటీ సీఎంఏ అనేటటువంటి ఒక మాట మచ్చుకైనా సరే మాకు సీఎం స్థాయి దాకా మా అన్న వెళ్ళాడు. 2029కి ఇంకా వెళ్ళబోతాడు. ఇవన్నీ కూడా ఒక రకమైన సంతోషకరమైనటువంటి సన్నివేశాలండి. డిప్యూటీ సీఎంగా 4 పెట్టి దాంట్లో మా అన్న ఒకటి ఉంటే మేము ఒప్పుకునే వాళ్ళం కాదండి. మేము ముఖ్యంగా బాధపడతాం, మళ్ళీ తర్వాత ప్రశ్నిస్తాం, తర్వాత కోప్పడతాం, విభేదిస్తాం, విడిపోతాం. ఇవన్నీ ఒక పెద్ద ట్రాన్సాక్షన్ అండి. ఈ గోల అంతా ఎందుకు? జన సైనికులు కష్టపడ్డారు, 175లో నిలబడ్డారు. వాళ్ళ అధినాయకుడు త్యాగానికి అంతు పంతు లేదు. 24 అన్నాడు, దాంట్లో 3 కూడా మళ్ళీ త్యాగం చేసి 21కి వచ్చాడు. ఈరోజు నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలని ఏ రోజు ఆశించలేదండి. అందులో చంద్రబాబు గారు ఈ పదవి ఇస్తానంటేనే మేమేమీ గెలిపించలేదండి. ఎందుకంటే వంగా గీత గారికి డిప్యూటీ సీఎం ఇస్తానని ఆయన మాట ఇచ్చారు, ప్రమాణం చేశారు. లైవ్లో ఆయన ఏడిపించి ఇటు తిరిగాడు అటు తిరిగాడు అని 4-5 రకాల స్క్రిప్ట్లు చూపించారు. కానీ మేము మా అన్నకి డిప్యూటీ సీఎం ఇస్తే గెలిపిస్తామని చెప్పామా? లేదే. మేము రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం మంచి వచ్చాడో మాకు తెలియదండి. మా అన్నయ్య చెప్పాడు, కలిసి పని చేద్దాం, చెయ్యి గలుపు, చేయి జారదు గెలుపు అని కూటమిని కలిపారండి. ఈ స్లోగను వంగవీటి రంగా గారి అన్న వంగవీటి రాధా గారు చెప్పేటటువంటి స్లోగన్ అండి, చెయ్యి కలుపు, చేయి జారదు గెలుపు. అదే స్లోగన్ని మరొక్కసారి రాధా గారిని గుర్తు చేసినటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారండి. మాకు మళ్ళీ ఆ కుటుంబాన్ని గుర్తు చేశారండి. కూటమిని కలపడానికి కానీ, బీజేపీ టీడీపీని కలపడంలో కీలక పాత్ర కానీ, చంద్రబాబు గారితో కలిసి ప్రాధాన్యత కానీ, ఇవన్నీ కూడా నువ్వు చెయ్యి కలుపు, గెలుపు ఇంకెవరు ఆపలేదు, చేయి జారదు గెలుపు అనేటటువంటి ఒక అద్భుతమైన స్లోగన్ అండి. సో 100% ఆయన ఒక్కడికే డిప్యూటీ సీఎం ఇవ్వడం చాలా కరెక్ట్గా ఉంది. అదే రకంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఎప్పుడు బిల్డింగ్లు, స్టూడియోలు కొనుక్కోవాలని ఆలోచించడు. పొలాలు కొనుక్కోవాలి, పశువులు పెంచుకోవాలి, అక్కడే ప్రశాంతంగా ఉండాలి అనేటటువంటి మైండ్ ఆఫ్ థింకింగ్ ఆలోచన అలా ఉంటుంది. కాబట్టి ఆయనకి తగ్గ ఆలోచన, ఆయనకి తగ్గ శాఖ, ఆ శాఖకి తగ్గ న్యాయం చేస్తారు అని మేమందరం మనస్ఫూర్తిగా భావిస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. అందులోనూ దాంట్లో అటవీ శాఖ కూడా ఉందండి. ఇవన్నీ కీలకమైన బాధ్యతలు కాబట్టి అన్నయ్య ఈ బాధ్యతలన్నిటికీ గొప్పగా నిర్వహిస్తారు. ఇంకొక విషయం కేశవ్ గారు, సంపాదించుకోవాలంటే ఈ శాఖ ఎక్స్పర్ట్. చాలా డబ్బు సంపాదించుకొని వెనకేసుకోవచ్చండి. సంపాదించుకోవాలి అని అనుకుంటే, అక్రమంగా అవినీతి పరంగా తెచ్చుకోవాలనుకుంటే ఇది ఎక్సలెంట్ శాఖ.
బాధ్యతలు చెయ్యాలంటే పని ఉంది అంటే నెంబర్ 1 శాఖ. మళ్ళీ ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి పని ఇంకెక్కడా ఉండదు. అక్కడ చేసే అభివృద్ధి రాష్ట్రాన్ని మొత్తానికి మచ్చుతునుగ్గా మిగిలిపోతుంది. అటువంటి రెండిటికి అంటే రెండు వైపులా పదున్న కత్తి లాంటిది ఈ వ్యవస్థ. సో ఈ వ్యవస్థలో అన్నయ్య ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించేవాడు కాదు కాబట్టి, ఆలోచిస్తే ఏ హిందీలో తమిళంలో సినిమాలు తీసుకునేవాడు, అడ్వర్టైజ్మెంట్లు తీసుకునేవాడు. అంతేకాని ఎండకి వానికి తిరిగి ఓడించిన ప్రజల కోసం కష్టపడి రాజకీయం చేయడు కాబట్టి, అన్నకి డబ్బు మీద ఆలోచన లేదు కాబట్టి, అవినీతి వైపు పోడు కాబట్టి, ఇక నిరాడంబరంగా నిర్భయంగా ధైర్యంగా ట్రాన్స్పరెంట్గా ఈ ఏదైతే ఈ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ, అదే రకంగా అటవీ శాఖ, వీటన్నిటికీ పూర్తి బాధ్యతను నిర్వహించగలుగుతాడని మేమందరం మనస్ఫూర్తిగా భావిస్తున్నామండి. కానీ మిగతా శాఖల పరిస్థితి అండి, పవన్ కళ్యాణ్ గారితో పాటు పౌర సరఫరాల శాఖ వచ్చింది నాదెండ్ల మనోహర్ గారికి, అలానే పర్యాటక శాఖ, సాంస్కృతిక పర్యాటక శాఖ ప్లస్ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కందుల దుర్గేష్ గారికి వచ్చింది. ఇవి సంతృప్తికరంగానే ఉన్నాయా? జనసేనకి 3 శాఖలు, ఆ 3 శాఖల్లో కూడా కీలకమైనటువంటి విభాగాలు దక్కినాయి అని అనుకోవచ్చా? కీలకం అంటే రెవెన్యూ, లేకపోతే పంచాయతీ, వైద్య శాఖ, ఇవి కదా కీలకం అంటే. సో అంటే ఇవి ఇవి అంత కీలకం పెద్ద కాదంటారా? అంటే వాటికంటే బెటర్, అంటే వాటికంటే పెద్ద కీలకమైనవి ఏమీ కాదు కదా. సో మాకు ఇచ్చినవే 3 శాఖలు ఉన్నప్పుడు ఏ రెవెన్యూ డిపార్ట్మెంటో, ఏ విద్యుత్ శాఖో, లేకపోతే ఇంకేదన్నా ఇంకా బెటర్ ఉంటుంది కదా. సో ఇవి కూడా ఓకే. బట్ ఏమో సివిల్ సప్లైస్ లాస్ట్ టైం కొడాలి నాని నిర్వహించారు, కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించారు. సో కొడాలి నాని కూడా ఇంపార్టెంట్ పర్సన్ కదా అందులో వైసీపీలో. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఆ శాఖని ఆర్గనైజ్ చేయబోతున్నారు. రోజా గారు పర్యాటక శాఖ చూశారు, ఇప్పుడు మీ చేతికి వచ్చింది. సో ఎలా చూడాలి దీన్ని? అవునండి, కందుల దుర్గేష్ అన్నతో పాస్ తెప్పించుకొని అదేంటది ఆడదాం ఆంధ్రాకి వెళ్తారా ఏంటి? పాస్ తెప్పించుకొని మేము ముందు ఇంతవరకు అరిసికొండ చూడలేదు సార్. పెద్ద పెద్ద బ్లూ కలర్ బార్కెట్లు పెట్టి ఆపేశారు. ముందు పర్యాటక శాఖ ద్వారా అన్నతో పాస్ తెప్పించుకొని, ఇప్పుడు ఆ పాసులు గీసులు ఏమి అక్కర్లేదు అనుకుంటా, అంతా రెడ్ కార్పెట్ వేసేసి అందరం చూడొచ్చు బహుశా. సో ఎనీవే ఈ శాఖలన్నీ కూడా కరెక్టేనండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగంలో ఇవ్వడం. సో నాదెండ్ల మనోహర్ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఇప్పుడే కాదు, గతంలో స్పీకర్లా కానీ లేకపోతే వాళ్ళ నాన్నగారి తరం నుంచి కూడా కానీ అదే తెనాల్లో గెలిచిన వ్యక్తే కాబట్టి, సో ఆయనకి ఆ శాఖ ఓకేనండి, కాన్ఫిడెంట్. అదే రకంగా పర్యాటక శాఖకి సాంస్కృతిక శాఖ కూడా కందుల దుర్గేష్ గారు పూర్తి న్యాయం చేయగలుగుతారు. ఆయనలో నవరస కళలు కూడా ఉంటాయండి. ఎందుకంటే ఆయన అంటే మా అందరితో చక్కగా మనస్ఫూర్తిగా కలవగలిగిన వ్యక్తి. సాంస్కృతిక శాఖలో ఆయన కరెక్ట్గా సరిపోతారని మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ డైమండ్ రాణి, ఇక్కడ డైమండ్ రాజా అన్నట్టుగా ఈరోజు మా కందుల దుర్గేష్ గారు డైమండ్ రాణి గారికి ధీటుగా ఆవిడ చేసిన లోపాలన్నీ, ఎక్కడెక్కడే అయితే తప్పులు జరిగినాయో అవన్నీ బయట పెట్టి ఆయన శాఖని అద్భుతంగా చేస్తాడు, చేయగలడు. మా అందరికీ ఆయన ఒక చాలా అభిమానం, అంటే మా అందరి అభిమానాన్ని గెలుచుకున్న వ్యక్తి కందుల దుర్గేష్ గారు అండి. అందరితో చాలా సన్నిహితంగా ఉంటారు, చాలా చాలా చక్కగా నవ్వుతూ ఉంటారు, చాలా కలవగలుగుతూ ఆయనతో మనస్ఫూర్తిగా మేము. సో ఆయనకి ఆ శాఖ ఇవ్వడం కూడా చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే సాంస్కృతిక శాఖ కానీ, మీరు అంటున్నట్టుగా పర్యాటక శాఖ కానీ, అక్కడ ఉండే వాళ్ళ మనసులు గెలుచుకోవాలి, లేకపోతే ప్రజల్లో మమేకం అవ్వాలి, లేకపోతే అధికారులతో కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు హీ వాజ్ ద రైట్ పర్సన్ అంటే సూటబుల్ పర్సన్ కాబట్టి అతనికి ఆ శాఖ కరెక్ట్ అండి. అదే రకంగా మీరు ఇందాక కొడాలి నాని గారి శాఖ అన్నారు, ఆయన సన్నబియ్యం ఇవ్వలేకపోయారు, కానీ సన్నబియ్యం శాఖని మనం ఎప్పుడు చెప్పుకునే వాళ్ళం. ఆ గుట్కా రాయుడు గారు చేయలేని పనులు మా గౌరవ స్పీకర్ గారు నాదెండ్ల మనోహర్ గారు పూర్తి న్యాయం చేయగలుగుతారు. సో 100% వారికి ఇచ్చిన శాఖలకి న్యాయం చేయగలుగుతారండి. ఇకపోతే మా భీమ్లా నాయక్ ఇక తాట తీసి ఎండబెట్టేస్తాడు, ఎక్కడ తప్పు జరిగితే అక్కడ. హోంశాఖ వస్తుందేమో అనుకున్నాం, లుంగి పైకి పట్టి కర్ర చేత పట్టి ఇప్పుడు చెప్పండి రా ఇక వస్తున్నాను అంటాడేమో అనుకున్నాం. ఎనీవే పంచాయతీ శాఖ వచ్చింది చక్కగా. పంచాయతీరాజ్ గత ప్రభుత్వంలో కూడా పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి బూడి ముత్యాల నాయుడు దగ్గరే ఉంది. ఈసారి కూడా ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చింది. సో ఇది ఎలా చూడాలి? ఆయన ఏం చేశాడో మాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు రాకముందు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామాల్లో ఉండేటటువంటి వేరియేషను, ఆ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో కానీ ఈ అటవీ శాఖలో కానీ ఎంత మార్పులు చేర్పులు జరుగుతాయో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం
అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు రాకముందు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. పవన్ కళ్యాణ్ గారు ఏంటి గెలిచిన తర్వాత లీడర్స్ అందరినీ కలుస్తాను, నా కార్యకర్తలని నాయకులను అందరినీ కలుస్తాను, 20వ తారీఖు తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత అంటారు. ఏంటి దానికి ఏమన్నా ప్రణాళిక రెడీ అయిందా? సార్ కలవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది సార్. ఆయనంతటా ఆయన టక్క స్టేట్మెంట్లు ఇచ్చేస్తే మాకు వెన్నులో వణుకు పుట్టేసింది సార్. తాడేపల్లి గుడిలో 21 సీట్లు ఉన్నోళ్ళు నిన్ను తొక్కేది నేనే, జగన్ని క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తా, నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదంటాడు. ఆయన ఒక్కడు మంగళగిరిలో ఓటేస్తే ఇవన్నీ మార్చగలుగుతారండి? కాదు కదా. ఆయన నమ్మి ఇంతమంది ప్రజలు రావాలంటే దానికి సెకండ్ కేటగిరీ ఉండే లీడర్షిప్ ఉంటుంది. చూడండి వీళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత నలిగిపోయారో, ఏ డబ్బులకి లొంగకుండా నిలబడ్డారో, పార్టీకి అనుగుణంగా పని చేసుకుపోయారో, పక్క పార్టీ వాడో ప్రత్యర్థో సొంత పార్టీ వాడో ప్రయారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళందరూ కష్టపడ్డారండి. వీళ్ళందరినీ కలవాల్సిన బాధ్యత ఆయనకుంది. ఆయన టక్కుమని మాట ఇచ్చేస్తాడు. ఆ మాట నిలబెట్టుకోలేక, కింద పడలేక, పైన పడలేక మేము చచ్చిపోతుంటాం. ఎనీవే ఈసారి ఆయన ఇచ్చిన మాట, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. గ్రామానికి వెళ్ళక్కర్లేదండి. ఆయన సెక్రటేరియట్కి ఆయన కేటాయించినటువంటి 5 సంవత్సరాల్లో సంవత్సరం టైంలో ప్రతిరోజు ఆయన టైంని బట్టి రెగ్యులర్గా అటెండెన్స్ వేయించుకుంటే చాలు. ఏ సమస్యలైనా సెక్రటేరియట్ దగ్గరకు వస్తాయి. అదే రకంగా అప్పుడప్పుడు విజిటింగ్ పెట్టుకొని అన్ని జిల్లాల్లో అన్ని కౌలు రైతులు లేకపోతే పంచాయతీ లెవెల్లో ఎక్కడ ఇబ్బందులు జరిగినా నిలబడితే చాలు. అదే రకంగా ఈరోజు ఆ శాఖకి న్యాయం చేయడమే కాదు, మిగతా శాఖల్లో కూడా ఎక్కడ అన్యాయం జరుగుతున్నా డిప్యూటీ సీఎం బాధ్యతలుగా ఆయన నిర్వహించాలండి. ఇన్ని శాఖలు ఆయన భుజస్కంధాల మీద ఉన్నప్పటికీ ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఉప ముఖ్యమంత్రి క్యాడర్లో ఉన్నారు. తండ్రి తర్వాత తండ్రి స్థానం, తల్లి స్థానం అనుకోండి. సో తండ్రి తర్వాత అన్న ఇంటికి ఎలా కీలకంగా పెద్దగా ఉంటాడో అటువంటి పవన్ అన్న మాతో ఉన్నాడు, ఉండాలి. ఆయన మీద విశ్వాసంతోనే ఓట్లు వేసిన ప్రజలు ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించకపోయినా ఉప ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తారు. సో ఎప్పుడు ప్రశ్నలు వేసేది మేమే కాదు, ఇప్పుడు అధికారంలో ప్రశ్నలు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ప్రశ్నలు వెయ్యాలి. మిమ్మల్ని నమ్మి ఓట్లేసాం కదా కళ్యాణ్ గారు, ఈరోజు చూసారు ఏం జరిగిందో అని అడగాల. తప్పులుంటే తెలుసుకోవాలా, తప్పులుంటే సరిదిద్దుకోవాలా, మార్పులు చేర్పులు చేసుకోవాలా. అదే సార్ పరిపాలన అంటే. ఎప్పుడు మనమే హీరోలు ఉండం, అప్పుడప్పుడు మనల్ని కూడా ప్రశ్నించేవారు ఒకటి వస్తారు. అన్నిటికీ స్వాగతించాలా, స్వీకరించాలా. ఎందుకంటే నన్ను ఇంత నమ్మారా, ఇంత ఓటింగ్ ఇచ్చారా, 21 గెలుస్తుందని మేమే అనుకోలేదు సార్. 164 వస్తుందని టీడీపీ వాళ్ళు కూడా అనుకోలేదు సార్. ఇవంతా కూడా ప్రజలు, సర్పంచులు, గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎంత నలిగిపోతే అంతమంది బయటకు వచ్చారు. వైసీపీలోంచి ఎంతమంది బయటకు వచ్చారు. మేం గెలిస్తే 120 సార్, కానీ వైసీపీ వాళ్ళు రాబట్టి 164 వచ్చినాయి. సో వాళ్ళ బాధర సాధకాలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సర్పంచ్ స్థాయిలో ఉన్న వ్యక్తి రోడ్డు వేయడానికి డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు, రోడ్డు వేయించలేకపోతున్నాడు, రోడ్డు మరమ్మతులు చేయించలేకపోతున్నాడు, చెప్పుతో కొట్టుకునే పరిస్థితికి సర్పంచులు వెళ్ళారు అంటే ఈరోజు సర్పంచుల బాధ్యతలు, వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. గాంధీ గారు ఎదిగింది కూడా గ్రామ స్వరాజ్యం నుంచే కాబట్టి మా అన్న కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాడు. మా పునాది రాయదే. 100% ఆ శాఖకి న్యాయం చేస్తాడు. ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించే డిప్యూటీ సీఎంగా ఎప్పుడు మా అన్న కర్ర పట్టుకుని అలా నుంచునే ఉంటాడండి. సో ప్రశ్నలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల నుంచి ఎక్కడ చిన్న తప్పు జరిగినా మా దృష్టికి తీసుకురావాలి, అన్న దృష్టికి తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పులుంటే సరిదిద్దుకుంటాం. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీకి సంబంధించి కేటాయించినటువంటి శాఖలపైన పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ గారికి సింగిల్గా ఆయనకు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడం, పంచాయతీరాజ్ శాఖ లాంటి విస్తృతమైనటువంటి శాఖని ఇవ్వడం అనేది ఖచ్చితంగా పేద ప్రజలకి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మేలు చేస్తుందని రజనీ చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గ్రామాన ఉన్నటువంటి ప్రజల్ని, తన అభిమానుల్ని కలవడానికి కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ముందుగా అధికార బాధ్యతల నిర్వహణ, తర్వాత ప్రజలతో మమేకం అవడం ద్వారా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం హోదాలో ఎప్పటికీ ఆయన ఉంటారనేటువంటి మాట ఆమె చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.